కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. अज्ञानान्धकारस्य ज्ञानाञ्जनशलाकया వైరాగ్యాచేతూపగాలుని మీతో బిజవీలా సాయినాథ గురు భక్తి జ్వలనే తోమి పేకవిలా. చూడండి, అరిషడ్ వర్గాలు ఒత్తులుగా చేశాం. ఆ తర్వాత వైరాగ్యం అనేది నెయ్యితో ఒత్తులు తడుపుతున్నాం. ఆ తర్వాత సాయినాథ గురు భక్తి జ్వలనే అంటే సాయి బాబాపై ఉన్నటువంటి గురుభక్తి అనేటువంటి జ్వాలతో, అగ్నితో ఆ ఒత్తులు వెలిగిస్తున్నట్టు మనం చూసారా ఎంత అమృతంగా ఉందో ఈ వాకులని. అరిషడ్ వర్గాన్ని ఒత్తులుగా చేశాం. ఆవు నెయ్యి బదులు ఇక్కడ వైరాగ్యాన్ని ఆవు నెయ్యితో చేశాం. మామూలు అగ్గిపెట్ట పెట్టి కొట్టే ఆ మంట కన్నా భక్తి అనేటువంటి అగ్నితో వాటిని వెలిగించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అటువంటి దానితో బాబాకు హారతి ఇవ్వాలట. అంటే పూర్తిగా ఈ దేహాన్ని ఆయనకు ఆత్మార్పణ చేసుకునే ప్రయత్నం చేయాలి. మనం భావనలన్నీ ఆయనకే వదిలిపెట్టే ప్రయత్నాన్ని మనం చేయాలి ఇక్కడ. కాబట్టి అందుకే ఏమంటున్నాం, తద్వృత్తి జాలుని గురుని ప్రకాశపాదుల ద్వైత సమానాసుని మిలవి సస్వరూపి జీవా. కాబట్టి ఏంటి ఇక్కడ మనం చేస్తున్నామంటే, ఎప్పుడైతే కామక్రోధ లోపమోహ మతమత్సరాలు ఒత్తులుగా చేసి ఆ ఒత్తుల్ని వైరాగ్యమైన ఆవునైతే తడిపి గురుభక్తి అనే జ్వాలతో వాటిని వెలిగిస్తే అవి వెలుగుతున్నాయట. వాటిని పట్టుకొని బాబాకు హారతి కనుక తిప్పినట్లయితే ఆ ప్రకాశంలో బాబా అద్భుతమైన తేజస్సుతో మనకి దర్శనమిస్తున్నాడట. అంటే అర్థం ఏమిటి? స్వచ్ఛమైన హృదయముతో, స్వచ్ఛమైన మనసుతో బాబాను కనుక మనం పూజించినట్లయితే ఆయన దివ్య దర్శనం మనకు లభిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ ఈ అభంగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనోవికారాలను పక్కన పెట్టాలంటున్నాడు సాయిబాబా. మనోవికారాలను తొలగించే ప్రయత్నాన్ని మనం చేయాలి. ప్రతి సాధకుడు దెబ్బతినేది ఎక్కడంటే మనోవికారాల విషయంలో. చూడండి, తర్వాత అరిషడ్ వర్గాలు రెండున్నాయి. చూడండి, ఇక్కడ మనోవికారాలు, అరిషడ్ వర్గాలు, ఈ రెండు సాధకుడిని అతలాకుతలం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులారా, కాబట్టి ఇక్కడ ఇది చాలా ముఖ్యం, ఇది గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఈ విధంగా హారతి గారికి ఇచ్చినట్లయితే ఆ హారతిలో దివ్యమైన ప్రకాశంలో సాయి దర్శనాన్ని మనం అద్భుతంగా పొందగలుగుతాము. మామూలు దర్శనం కాదుట, నిజ సాయిని మనం, ఆత్మస్వరూపుగా ఉన్న పరబ్రహ్మ స్వరూపుని మనం దర్శించుకోగలుగుతాము అని మనం ఈ చక్కటి అభంగం ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే చిన్మయరు పద కవి దేవుని బాలకలక సేవా కాకడాహారతి కరితో సాయినాథ దేవా. చిన్మయరు పద కవి దేవుని బాలకలక సేవా. ఇన్ని పెద్ద మాటలు చెబుతూ మళ్ళీ మనం ఏమంటున్నాం, మేము చిన్నపిల్లలు అంటున్నాం. అంటే అర్థం ఏమిటండి ఇక్కడ గ్రహించారా మీరు? మళ్ళీ మాటలు పెద్దవే చెప్తున్నాం, మళ్ళీ మేము చిన్నపిల్లలు అంటున్నాం. అంటే ఏమిటంటే అహంకార రాహిత్యంతో ఉండాలి మనము. అహంకారం లేకుండా పసిపిల్లల్లాగా ఉండాలి. పసిపిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో చూసారా? మన చిన్నపిల్లలు అనుకుంటున్నాం. అంటే అర్థం ఏమిటి? పసిపిల్లలలో ఉన్న స్వచ్ఛతను మనం తెచ్చుకోవాలి. ఇక్కడ మన మనసు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛతను పొంది ఉండాలి. ఇక్కడ
ఎప్పుడైతే అటువంటి పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛతతో ఉన్నటువంటి మనసుతో మనం హారతి కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా పరబ్రహ్మ స్వరూపుడు ఆ హారతిని స్వీకరించి తీరుతాడు అని చెప్పి మనం ఈ అభంగం ద్వారా పాడుకోవడం అనేది జరిగింది. తర్వాత అంశం మనం చూసినట్లయితే భూకే చర వ్యాపుని అవగే పుత్కమలీరాహసి తోచి తద్దత్తా దేవసిని రాహుని పావసి రాహునయేదే అన్యత్ర హితు భక్తాస్తవదావసి నిరసునియా సంకటాదాస అనుభవదావిసి నకలే త్వల్లీలాహి కోణ్యా దేవవా మానవా చిన్మయరుపదా కవి గేవుని బాలకలక సేవా భూకేచర వ్యాపుని అవగే కృత్కమలి రాహసి తోచి దత్తా దేవ సిరిడి రాహుని పావసి. అంటే భూకేచర వ్యాపుని అవగే అంటే భూమి ఆకాశాలు అంటే ఈ సృష్టి మొత్తం ఏమవుతుందిట నీవు వ్యాప్తి చెంది ఉన్నావంటున్నావు. సర్వజీవ వ్యాపకుడు సర్వవ్యాపకుడు షిరిడి సాయిబాబా. ఎక్కడ లేడండి బాబా? నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. బాబా ఈ స్టేజ్ మీద ఉన్నాడు, ఈ మైక్ లో ఉన్నాడు, ఆ కీబోర్డ్ లో ఉన్నాడు, కీబోర్డ్ వాయించే వాళ్ళలో ఉన్నాడు. ఎక్కడ లేడు బాబా? అందరిలో బాబా ఉండబట్టే సవ్యంగా సాగుతోంది కార్యక్రమం. చూశారా ఇక్కడ? మీ అందరిలో బాబా ఉండబట్టే ఇంతసేపు స్వచ్ఛంగా నిర్మలంగా ఏకాగ్రతతో మీరు శ్రవణం చేయగలుగుతున్నారు. మీలో బాబా లేడు, నాలో బాబా లేడు అనుకోండి, ఈ కార్యక్రమమే ఉండదు ఇక్కడ. చూసారా? ఎంతకు మించిన ఆధారం మనకు అవసరంలా. కాబట్టి అణువణువున కణమున ఆ పరబ్రహ్మ స్వరూపుడు వ్యాప్తి చెంది ఉన్నాడు. అందుకే ఇక్కడ పాడుతున్నాం భూకేచర వ్యాపుని అవగే హృత్కమలి రాహసి. సృష్టి అంతా ఆవరించి ఉన్నావు. అంతేకాకుండా యోగుల హృదయాలలో కూడా ఉన్నావయ్యా నువ్వు. అంత వ్యాప్తి చెంది ఉన్నావు. తోచి దత్తా దేవ సిరిడి. అంతేకాకుండా సిరిడిలో దత్తదేవుడుగా ఆ దత్తదేవుడి యొక్క అవతారంగా నువ్వు నిలబడి ఉన్నావు అక్కడ. కాబట్టి బాబా తోచి దత్తా దేవ సిరిడి రాహుని పావసి. ఆ తర్వాత రాహుని ఏదే అన్యత్ర హితు భక్తాస్తవదావసి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నావు? నిరంతరం భక్తులు నువ్వు కనిపెట్టుకుని ఉన్నావు. రాహున ఏదే అన్యత్ర హితు భక్తాస్తవదావసి. ఎందుకు దావసి అంటే అవతరించావు. ఎందుకు అవతరించావు? నీ భక్తులందరినీ నువ్వు కనిపెట్టుకుని ఉండటం కోసం అవతరించావు. అవతరించి ఏం చేస్తున్నావు? నిరసునియా సంకటాదాస అనుభవదావిసి అంటున్నావు. ఏం చేస్తున్నావు? మా అందరి కోసం నువ్వు అవతరించి నిరసునియా నిరంతరము సర్వకాల సర్వవస్థలందు సంకట పరిస్థితుల్లో ఉన్న మమ్మలను బయటపడవేస్తూ మమ్మల్ని ప్రతిక్షణం కాపాడుతూ ఉన్నావు బాబా అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. ఎంత గొప్పగా వర్ణన ఉందో చూడండి. అంతేకాకుండా నకలే త్వల్లీలాహి కోణ్యా దేవవా మానవా. నకలే త్వల్లీలాహి కోణ్యా దేవవా మానవ అంటే ఏమవుతుంది బాబా? నువ్వు మా కోసం పరితపిస్తున్నావు బాబా. నువ్వు మా కోసం ఎలా పరితపిస్తావో ఇప్పుడు వీళ్ళందరికీ వినిపిస్తావు బాబా. ఎలా పరితపిస్తున్నాడు బాబా? అద్భుతంగా పరితపిస్తున్నాడు. ఒక సందర్భంలో నానాసాహెబ్ చందోర్కర్ ద్వారకామాయిలో ఉన్న బాబా దగ్గర అనుమతి తీసుకొని తన కార్యం నిమిత్తం అంటే రెవెన్యూ అధికారి ఆఫీస్ పని మీదే అక్కడున్న హరిశ్చంద్ర పర్వతం దగ్గరికి వచ్చారట. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ కొలతలు గెలుస్తామని చూసుకుంటున్నాడు. ఎవరో చెప్పారట హరిశ్చంద్ర శిఖరం మీద ఒక అమ్మవారి దేవాలయం, ఒక దేవాలయం ఉందయా, నువ్వు దర్శించుకో బాగుంటుంది అని. ఈయన ఒకరు ఒంటరిగా కొండ ఎక్కుతున్నాడట. మిట్ట మధ్యాహ్నం సమయం దూరం ఎక్కేటప్పటికి విపరీతంగా గొంతు ఎగ్గిపోతుంది. నేను నాలుగు పెడత కట్టుకుపోయి చనిపోతానేమో అని భయం వేస్తుంది. బాబా బాబా నాకు దాహం వేస్తుంది బాబా అనుకుంటున్నాడు మనసులో. ఒక రాయి మీద కూర్చున్నాడు. ఈ లోపల ఒక గిరిజనుడు వచ్చాట అక్కడికి. ఒక గిరిజనుడు నెత్తి మీద ఈకలు పెట్టుకున్నాడు. గురు గురు ఏంది బిడ్డ ఏం చెప్తుండవు అన్నాడు. నాన్న సత్యగురు ఏదో లేవయా చచ్చిపోతున్న మంచినీళ్ళ కోసం అన్నాడు విసుగ్గా. అదేంటి బిడ్డ అట్టా చెప్తావు, నువ్వు కూర్చున్న కాడే నీళ్లున్నాయి చూసుకో అని వెళ్ళిపోయాట రామ్మ. నేను కూర్చున్న దగ్గర నీళ్ళు ఉంటుంది పిచ్చాడు కావునా అని కింద చూస్తే ఒక కొండరాయిలాగా ఉంది, దాని మీద కూర్చున్నాడు. నేను కూర్చున్న చోట ఉండవే ఏమో చూద్దాం అని రాయి చూశాట. నోరు ఎల్లబెట్టేశాడు. కారణం
దానికెళ్ళి ఇలా గుంటలాగా ఉండి ఆ గుంట నిండా స్వచ్ఛమైన నీరు ఉన్నాయండి, స్వచ్ఛమైన నీరు. ఇప్పుడు మనం మినరల్ వాటర్ చూస్తామే అలా. వెంటనే గబగబా దోషులతో తాగేశారట నీరు. అయిపోయింది. అక్కడి నుంచి ద్వారకామాయకు వచ్చాడు మన్నాడు. భక్తులు ఆశ్చర్యపోయారు. నానా నిన్న ఒక గొప్ప అద్భుతం జరిగిందయ్యా. ఏమిటన్నట్ట? నిన్న నేమనుకోవటం ఖచ్చితంగా 1:30-2 ప్రాంతాలయ్యా. ఆ సమయంలో బాబా ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి, ఒరే నానాకి దాహం వస్తుందిరా, వాడికి నేను మంచినీరు ఇచ్చొస్తా అని బయట దాకా వెళ్ళాడు. మళ్ళీ లోపలికి వచ్చేసాడు బాబా. నాకేం అర్థం కాలేదయ్యా, బాబా నీ దగ్గరికి నిజంగా ఏమైనా వచ్చాడా అని అడిగారట. ఖచ్చితంగా అదే సమయానికి ఆ పోయేవాడు రావటం అనేది జరిగిందట. అప్పుడు నాన్న గుడి బయలుపోయింది. అమ్మో నిజంగా వచ్చింది బాబానే, నేను గ్రహించలేకపోయాను. అంటే చూసారా, ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.